ఈ చైన్ సిస్టమ్‌లో ఎంతమంది కలిసి పనిచేస్తే ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఇంత లిక్విడ్ క్యాష్ క్రియేట్ చేయాలి, ఎట్లయితుంది సార్? అంటే మళ్ళీ నెట్వర్క్ అలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే డబ్బు ఉంది కదా, డబ్బున్న చోట ఆల్రెడీ ఈ ఎలిమెంట్స్ అన్నీ గ్యాదర్ అవుతాయి. అవును. దీనికి ఒక ఎకో సిస్టమ్, దీనికి అందరూ ఉంటారు. దీంట్లో అవినీతి ఉంది. మరి ఇంత పోతుందంటే ఏ బోర్డర్ చెక్ పోస్టులు, కస్టమ్స్, లేకపోతే ఇంకోటి అన్ని చోట్ల ఉంది. ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంది ఇది మొత్తం అందరికీ తెలిసి. సో నేను ఈ సబ్జెక్ట్ని ఒక 7-8 ఏళ్ళ నుంచి ఫాలో చేస్తున్నాను బాగా క్లోజ్గా. నాకు ఒక్కొక్క లేయర్ తెలుస్తున్నప్పుడు అది ఆశ్చర్యకరంగా అనిపించింది. మీలాగే నేను మొదట్లో హ్యూమన్ హెయిర్ ఏంటి, స్మగ్ల్ అవటం అంటే అనుకునేవాడిని. సో అంటే మన ఆడవాళ్ళ జుట్టుకి అంత వాల్యూ ఉంది. అంటే ఆడవాళ్ళనే కాదు, వాళ్ళు ఎక్కువ వాల్యూ ఉంటుంది. మీది నాదైనా కొంచెం ఇచ్చినప్పుడు దానికి కూడా ఉంది. సో బట్ అంటే టోటల్గా మామూలు హెయిర్ కట్ చేసినప్పుడు కాకుండా టోటల్గా గుండు చేయించుకున్నప్పుడు దానికి ఉండే వాల్యూ అది. ఓకే. సో ఇది ఏంటంటే ఇండియాలోనే ఈ విగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. ఈ విగ్ ఇండస్ట్రీని సెటప్ చేస్తే ఇండియాలోనే ప్రాసెసింగ్ అయ్యి ప్లస్ ఇండియాలోనే విగ్గులు తయారవుతాయి. మనకి అల్టిమేట్ ప్రోడక్ట్ మనకు వస్తుంది. ఈ $60 అమ్ముకునే బదులు మనం $500 నుంచి $1000 అమ్ముకోవచ్చు.